వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడానికి అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి దిశగా అడుగులు వేయడానికి సజ్జల భార్గవరెడ్డి కూడా ఒక కారణమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి యశ్వంత్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి బంధువుకి ఆ పదవిని కట్టబెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. గతంలో సజ్జల భార్గవరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి నాగార్జున యాదవ్కి ఆ పదవిని ఇవ్వబోతున్నారని ఒక వార్త, అలాగే నాగార్జున యాదవ్కి కాదు కారుమూరి సునీల్కి ఆ పదవిని ఇవ్వబోతున్నారని మరో వార్త. ఇప్పుడేమో వారిద్దరూ కాదు, జగన్మోహన్ రెడ్డి బంధువు అయినటువంటి యశ్వంత్ గారినే ఆ పదవి వరించబోతోంది. జగన్మోహన్ రెడ్డి యశ్వంత్కే ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టబోతున్నాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆ పదవికి జగన్మోహన్ రెడ్డి యశ్వంత్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్డమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి దిశగా అడుగులు వేయడానికి అలాగే అధికారాన్ని కోల్పోవడానికి వైసీపీ సోషల్ మీడియా కూడా ఒక కారణమని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవరెడ్డి గారిని ఆ పదవి నుంచి తొలగించి వేరొకరికి ఆ పదవి కట్టబెట్టబోతున్నారు. ఆ వేరొకరు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి బంధువు యశ్వంత్. ఇప్పుడు యశ్వంత్నే ఆ పదవి వరించబోతుందనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. 2 వారాల నుంచి చూసుకున్నట్లయితే సజ్జల భార్గవరెడ్డి ఆ పదవి నుంచి తొలగించి నాగార్జున యాదవ్ గారికి ఇవ్వబోతున్నారని ఒకసారి, నాగార్జున యాదవ్ కూడా కాదు కారుమూరి సునీల్ గారికి ఇవ్వబోతున్నారని మరోసారి, అసలు వీళ్ళిద్దరి వల్ల కూడా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బంధువునే నమ్ముకున్నాడు, యశ్వంత్కే ఆ పదవి ఇవ్వబోతున్నాడని మరోసారి వినపడుతూ ఉంది. ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఎవరు ఉండబోతున్నారు, ఆ పదవికి ఎవరిని ఎంచుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా మనమే మాట్లాడాం. కారుమూరి సునీల్ని పెట్టచ్చు, ఫస్ట్ నాగార్జున యాదవ్ అనుకున్నారు. నాగార్జున యాదవ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, అతని మీద కొంచెం ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి కారుమూరి సునీల్ అతనైతే బీసీ సామాజిక వర్గం యాదవ్ కూడా అని అతను తీసుకుంటారు అని మనం అనుకున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ యాదవులకి పెద్దపీట వేస్తారు కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి కారుమూరి సునీల్ని పెడతారని అనుకున్నాం. అలాగే వార్తలు వచ్చాయి కూడా. అయితే మనం కనుక గమనిస్తేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ నుంచి కూడా అంటే 19కి ముందు 19 నుంచి 24 వరకు కూడా తన చుట్టూ తను ఒక వైఫై లాగా రెడ్లనే పెట్టుకుంటాడు. ఆయన ఇంకెవరిని ట్రస్ట్ చేయడని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే సోషల్ మీడియా బాధ్యత అనేది కొంచెం పెద్ద బాధ్యత. అది ఇప్పుడు ప్రతి దాని మీద స్పందించాలి స్పాంటేనియస్గా, అండ్ దెన్ ఏమున్నా కూడా వీళ్ళు కూడా దాని మీద కథనాలు ఇవ్వాలి. అంటే చాలా అగ్రెసివ్గా చాలా ఫాస్ట్గా పనిచేయాలి. సో మరి అందుకోసం అని ఈ యశ్వంత్ అన్న వ్యక్తిని తీసుకొస్తున్నాడు ఆయన. ఈ యశ్వంత్ జగన్మోహన్ రెడ్డి బంధువు అని తెలుస్తోంది. సో హీ మస్ట్ బి ఎ రెడ్డి ఇన్ దట్ కేస్ కదా. అంటే యశ్వంత్ అని ఇచ్చారు కానీ యశ్వంత్ రెడ్డి ఏమో మనకు తెలియదు, అంటే బంధువు కాబట్టి. సో ఈ యశ్వంత్ అనే వ్యక్తిని ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సజ్జల భార్గవరెడ్డి ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, అతను చూసుకున్నారు సోషల్ మీడియా. కాకపోతే సోషల్ మీడియా చూసుకోవడంలో అతను వైఫల్యం అయ్యాడు, సోషల్ మీడియా చూడడంలో అతను వైఫల్యం చెందాడు, విఫలమయ్యాడు అనేది మనకి ఎన్నికల ఫలితాలు వచ్చాక అర్థమైంది. అంటే ఎస్పెషల్లీ వైసీపీకి. సో తను కూడా దాన్ని బాధ్యతగా తీసుకుని, అంటే తన బాధ్యతగా ఓటమిని నేను ఉండను అని భార్గవరెడ్డి అన్నట్టుగా, కానీ జగన్మోహన్ రెడ్డి అతను కంటిన్యూ చేశాడు ఈ 2 నెలలు అనేది తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే భార్గవరెడ్డి లేదు నేను తప్పుకుంటాను సోషల్ మీడియా అధినేత కింద అంటే, అప్పుడు ఈ యశ్వంత్ని తీసుకొచ్చి పెట్టారు అని ఒక వార్త వచ్చింది మనకి. సో యశ్వంత్ తోటి అంటే సజ్జల భార్గవరెడ్డి తన సూపర్విజన్లోనే ఇతను పనిచేస్తాడు. అంటే ఫ్రంట్ ఫేస్ యశ్వంత్, బ్యాక్ ఇదిలో తను ఉంటాడనమాట. అది మనకు వచ్చిన న్యూస్. సో ఏదైనా సజ్జల భార్గవరెడ్డిని పూర్తిగా తప్పించలేదు. అంటే సజ్జల భార్గవరెడ్డి పదవికి అయితే చరమగీతం పాడలేదంటారు. ఊరికే అంటే అఫీషియల్గా పాడారు, అన్అఫీషియల్గా పాడలేదు.
అంటే ఇంకా ఎక్కడో కొన ప్రాణంలాగా ఇంకా ఎక్కడో కొస ఇది ఉంది అతనికి. జగన్మోహన్ రెడ్డికి కూడా అతని మీద ఏదో కొద్దిగా ప్రేమ ఉందేమో మరి మనకు తెలియదు. అంటే సజ్జలతో ఏ రకమైన డీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు నిన్నటి వరకు ఇతని బహిప్రాణం కింద సజ్జలు ఉన్నాడు కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు సజ్జల్ని దూరం చేసుకుంటే ఈయన లూప్ హోల్స్ అన్నీ బయటకు వస్తే, ఇప్పుడు భార్గవరెడ్డి ఊరికే పై మాటల కింద నేను వెళ్ళిపోతాను అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు లోకం కోసం లేదంటే క్యాడర్ కోసం సజ్జల భార్గవరెడ్డిని పక్కకి తప్పించినట్టే తప్పించి యశ్వంత్ ఫేస్ అనేది ఊరికే పెట్టారేమో. అంటే నడిపించేది సజ్జల భార్గవరెడ్డి అని మనకు అర్థం అవుతుంది, నడిపించబోయేది కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అసలు మొన్న వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడానికి కారణం ఒక రకంగా సజ్జల భార్గవరెడ్డి అయ్యి ఉంటే, మరి సజ్జల భార్గవరెడ్డిని తప్పించకుండా ఆయన్ని అదే పోస్ట్లో కంటిన్యూ చేస్తానే అదనపు బాధ్యతలు అంటే వేరొకరికి అదనపు బాధ్యతలు ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అదే చెప్తున్నా మీకు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డికి ఏం డీలింగ్స్ ఉన్నాయో ఇప్పుడు ఈయన ఇన్ అండ్ అవుట్ ఆయనకు తెలుసు కదా. ఇప్పుడు మీకు జయలలిత శశికళ మ్యాటర్ తెలుసు. శశికళని 2 సార్లు బయటకు పంపించింది జయలలిత, కానీ 108 రోజులు అవగానే తెచ్చుకుంది కదా. ఆవిడ బహిరంగంగా ఒక లేఖ కూడా జయ టీవీలో ఆవిడ ఇచ్చింది. ఎవరు? శశికళ. నన్ను క్షమించు అని చెప్పి ఇంక మీదట ఇట్లా ఉండను అని చెప్పి ఆవిడ అన్ని మాట తప్పింది. ఎవరు? శశికళ. ఈరోజు శశికళ స్థానంలో ఆవిడ మళ్ళా పార్టీ నుంచి తీసుకుని బయటకు జైల్లోంచి వచ్చాక నిన్న కూడా ఆవిడ పబ్లిక్ మీటింగ్లో అంటే ప్రజల్ని కలిసింది ఆవిడ. ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారి డబ్బుకి పదవికి అలవాటు పడ్డ వాళ్ళు అంత తొందరగా పక్కకి వెళ్ళరు. అది వీళ్ళు అంతైనా చూస్తుంది, ఆ పదవి వ్యామోహం కానీ ఆ డబ్బు వ్యామోహం కానీ. అంటే తను ఉన్న వాళ్ళు అంతు లేదు, వీళ్ళు అంతం అవ్వాలి. జనరల్గా మన సినిమాల్లో కూడా చూస్తాం కదండి. అవును, జరిగేది అది, మన కథల్లో చదివినా ఎక్కడ చదివినా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఈయనకి ఏ రకమైన డీలింగ్స్ ఉన్నాయి అంటే ఏదైనా తెర వెనక భాగవతాలు ఉన్నాయా? ఈయన డబ్బు డీలింగ్స్. అంటే సజ్జల భార్గవరెడ్డి కంటే కూడా యశ్వంత్ అప్డేటెడ్గా ఉంటాడని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందుకే ఇప్పుడు యశ్వంత్ని తెర మీదకి తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? కాదండి, ఇప్పుడు యశ్వంత్ కనుక బంధువు అయితే చెప్పిన మాట వింటాడు కదా. నువ్వు ఊరికే ఉండు నాయన, ఊరికే నీ పేరు వాడుకుంటాము, నీకు జీతం ఇస్తాము, కానీ భార్గవరెడ్డి చూసుకుంటాడు, నీది ఫ్రంట్ ఫేస్ పెట్టుకుంటామని చెప్పు ఉండొచ్చు. ఓకే, అంతకు మించి ఏం జరగదు. అంటే అంతేగాని యశ్వంత్ చాకచక్యంగా ఆలోచిస్తారని లేకపోతే యశ్వంత్ వ్యూహాలు బాగుంటాయని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. మనకి అతని బ్యాక్గ్రౌండ్ పూర్తిగా వస్తే తర్వాత అసలు ఫర్దర్గా ఏం జరుగుతుందో తెలిస్తే మనం మాట్లాడటానికి ఉంటుంది. ఈ యశ్వంత్ పేరైనా ఫైనలైజ్ అయిందా లేదంటే వేరొకరి పేర్లు కూడా వినిపించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? లేదు, యశ్వంతే ఫైనల్ అన్నట్టుగా వస్తున్నాయండి వార్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు అంటున్నారు కాబట్టి తప్పకుండా యశ్వంత్నే పెడతారు. ఇప్పుడు ఇన్ని కండిషన్స్ మధ్య కొత్త వాడిని పెట్టుకుని ఇబ్బంది పడలేరు కదా. వాడు ఎదురు తిరిగితే ఇప్పుడు లూప్ హోల్స్ అన్ని తెలుసుకున్నాక వాడు ఎదురు తిరిగాడు అనుకోండి, లేనిపోని తలనొప్పులు. సోషల్ మీడియాలో ఇంకొకరి పేరు కూడా బలంగా వినపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి మేనల్లుడి వరుస అయ్యేటువంటి అర్జున్ రెడ్డి పేరు కూడా బలంగా వినపడుతూ ఉంది. ఏంటి అర్జున్ రెడ్డిని కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ప్రకటించే అవకాశం ఉందా రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు? చెప్పలేం. ఇప్పటికైతే యశ్వంత్ పేరు ఖరారైందనే చెప్తున్నారండి, అందులో సందేహం లేదు మనకి. అర్జున్ రెడ్డిని మరి ఫ్యూచర్లో తీసుకొస్తారా తెర మీదకి అనేది మనం వేచి చూడాలి.